కైలాసంలో ఉన్నప్పుడు నారదుడు కైలాసానికి వచ్చాడు. నారాయణ నారాయణ. శివపార్వతులకి నమస్కారాలు. స్వామి, నేను ఒక ప్రత్యేకమైన ఫలాన్ని తీసుకొని వచ్చాను. దీన్ని మీరు స్వీకరించండి. ఇందులో అనంత విష్ణంలో ఉన్న జ్ఞానం అంతా ఉంది. నారాయణ నారాయణ. పార్వతి, మన ఇద్దరు పుత్రులు సమర్థులే. వాళ్ళిద్దరికి ఈ ఫలంని స్వీకరించడానికి అర్హత కలిగిన వారే. అవును స్వామి, మీరు చెప్పిన నిజమే. మనం ఒక పెద్ద సమస్యలో పడ్డాము. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక పరీక్ష పెడతాము. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ ఫలాన్ని ఇద్దాము. సరే స్వామి. వినాయక, కార్తికేయ, ఇలా రండి. ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఒక పరీక్ష పెడతాను. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళని ఇస్తాను. ఫలంలో విశ్వంలో ఉన్న జ్ఞానమంతా ఉంది. చెప్పండి తండ్రి, నేను ఫలంని ఎలాగైనా దక్కించుకుంటాను. ఎవరైతే ముందుగా బుల్లకాలు చుట్టూ తిరిగి వస్తారో వాళ్ళకి ఈ ఫలము లభిస్తుంది. ఇది నాకు చాలా శుభమే. నేను ఇప్పుడే వెళ్ళి అన్ని ముళ్ళకాలను తిరిగి వస్తాను. అయ్యో, నేను ఈ పందెం ఎలా గెలిచేది? నా వాహనం మూషిక కార్తికేయ వాహనం కంటే ఎక్కువ వేగంగా పరిగెత్తలేదు. నేను నా బుద్ధి బలం ఉపయోగించి ఫలాన్ని పందెంని గెలుస్తాను. పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. నాయనా, మేము ముల్లోకాల చుట్టూ తిరగమంటే మా చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నావు? తండ్రి, మీరే నన్ను సృష్టించారు. మీరే నా ప్రపంచం. మీ చుట్టూ చేసిన ప్రదక్షిణ నాలుగు ముల్లోకాలు తిరిగిన ఫలాన్ని ఇస్తుంది. ఇదేంటి? నేను ఎక్కడికి వెళ్ళిన వినాయకుడు నాకైతే ముందే వస్తున్నాడు. ఇదేం మాయా? అగ్నిరాజా, మీరే ఈ పరీక్షని గెలిచారు. వినాయకుడు తన బుద్ధిని ఉపయోగించి మా చుట్టూ చేసిన ప్రదక్షిణాలు పుల్లోకాల చుట్టూ తిరిగిన పుణ్యము పొందాడు. వినాయకుడికి ఫలాన్ని ఇచ్చి గణాధ్యక్షుని చేశారు. పిల్లలందరూ వెళ్ళి